హైదరాబాద్ నగరంలో పలు హోటల్స్లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో తనిఖీల్లో భాగంగా నాసిరకంగా ఉన్న ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో హోటల్పై కేసు నమోదు చేసి ₹1,00,000 జరిమానా విధించారు అధికారులు. కాగా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం రాత్రి ఆల్ఫా హోటల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అపరిశుభ్రత, నాసిరకం ఆహార పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించారు. కిచెన్లో దారుణ పరిస్థితులను వెలుగులోకి తెచ్చారు. అలాగే పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్టు తనిఖీలో గుర్తించారు. ఇక తయారు చేసిన ఫుడ్ను ఫ్రిడ్జ్లో పెట్టి కస్టమర్లకు అందిస్తున్నట్లు తెలిపారు. You have new messages. హైదరాబాద్ నగరంలో పలు హోటల్స్లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో తనిఖీల్లో భాగంగా నాసిరకంగా ఉన్న ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో హోటల్పై కేసు నమోదు చేసి ₹1,00,000 జరిమానా విధించారు అధికారులు. కాగా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం రాత్రి ఆల్ఫా హోటల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అపరిశుభ్రత, నాసిరకం ఆహార పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించారు. కిచెన్లో దారుణ పరిస్థితులను వెలుగులోకి తెచ్చారు. అలాగే పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించారు. ఇక తయారు చేసిన ఫుడ్ను ఫ్రిడ్జ్లో పెట్టి కస్టమర్లకు అందిస్తున్నట్లు తెలిపారు.